నెల్లూరు జిల్లా చెన్నూరులో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఉత్తరప్రదేశ్కు చెందిన 5 కార్మికులు ఓ పరిశ్రమలో పనిచేస్తున్నారు. అయితే వీరంతా ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో సహకార్మికులే ఆ యువకుడిని చాకుతో పొడిచి దారుణంగా హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ విభాగంలో విచారణ చేపట్టారు. रफी స్టేషన్ పరిధిలోని కలర్ షైన్ కంపెనీలో పనిచేసే లేబర్ కాంట్రాక్టర్ బాను సింగ్, అతని దగ్గర సూపర్వైజర్గా అనిల్ కుమార్ యాదవ్ అని ఇద్దరు సూపర్వైజర్గా పనిచేస్తారు. ఈ భాను ప్రతాప్ సింగ్ కలర్ షైన్ కంపెనీకి లేబర్ని సప్లై చేస్తూ ఉంటాడు. ఇతనికి యూపీ సరౌండింగ్ నుంచి లేబర్ అంతా కూడా ఫోన్ చేసి ఇక్కడికి వచ్చి ఇతని ద్వారా కంపెనీలో ఎన్రోల్ అవుతూ ఉంటారు. అదే క్రమంలో 5 వ్యక్తులు 3వ తారీఖున బయలుదేరి 28వ తారీఖు ఫోన్ చేస్తారు. గతంలో ఇక్కడ పనిచేసిన వ్యక్తే ఫోన్ చేసి 5 వస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వచ్చి 3వ తారీఖు బయలుదేరి వచ్చి 5వ తారీఖు రావడము, చెన్నూరులో అనిల్ కుమార్ యాదవ్ అనే అతను ఈ ఇల్లు బాడుగుకు తీసుకోవడము, చెన్నూరులో ఇల్లు బాడుగుకు తీసుకోవడము, ఆ తర్వాత వారికి నిన్న షూస్ క్యాప్స్ కొనివ్వడం జరుగుతుంది. రాత్రి వీళ్ళ మధ్యలో ఏదో గొడవ జరిగి కొట్టుకున్నట్లుగా అనిపిస్తుంది. అబ్జర్వేషన్ చూస్తే ఒక వ్యక్తి చనిపోయి ఉండడాన్ని ఉదయం ఆ ఇంటి ఓనరు మరియు అనిల్ కుమార్ యాదవ్ సూపర్వైజర్ ఇద్దరు కూడా పరిశీలించడం జరిగింది. ఈ చనిపోయిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్లస్ అదేవిధంగా ఇక్కడికి పనిచేయడానికి వచ్చిన వాళ్ళు కూడాను ఎవరెవరు అనేది, వాళ్ళని ఏ పర్పస్ మీద తీసుకొచ్చారనేది కూడా విచారణలో తెలియాల్సి ఉంది. దీనికోసం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. ఈ కేసులో సాధ్యమైనంత త్వరగా